నా పేరు సంపత్ రెడ్డి, మాది కుత్బుల్లాపూరు. మా మామగారికి ఒక 4 నెలల నుంచి కడుపు నొప్పి లేస్తుందని రోజు ఎమ్మడి పడుతుండు. ఆ కడుపు నొప్పి కోసము బాలనగర్లో డాక్టర్ దగ్గరికి వచ్చాము. 3వసారి కూడా తగ్గకపోతే అతనికి డౌట్ వచ్చి అని చెప్పేసి సికింద్రాబాద్లో ఉంది, ఆడికి పంపించారు. ఆడ లోపల కెమెరా పెట్టి చూసి క్యాన్సర్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత ఇక్కడ పెట్ స్కానింగ్ కూడా పంపించారు. ఆడ కూడా చూస్తే క్యాన్సర్ అనే తేలింది. ఆ విధంగా మాకు కడుపు నొప్పికి కారణం క్యాన్సర్ అని తేలింది. తేలినాక మేము హాస్పిటల్కి పోయినాము. అక్కడ వాళ్ళు కూడా చెక్ చేసి క్యాన్సరేనండి, కాకపోతే లోపల పేగులకు రాలేదు, దేనికి రాలేదు, పేగుల చుట్టూ ఉండే కవర్కి వచ్చింది. ఆ కవర్ను తీసేయడం కుదరదు అని చెప్పేసి కిమో చేస్తాము. మేము ఒక 6 కిమోలు చేయించినాక ఏమైనా తగ్గితే అప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచిస్తాము అని చెప్పిండ్రు. మాకు సరేనా అని చెప్పేసి కిమోలు చేయించినాము. 4 కిమోలు చేయించినా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అతనికి కడుపులో పెట్టబెట్టినట్టుంది అంటుండు. ఈ మధ్యన మళ్ళీ ఒక వారం 10 రోజుల నుంచి వామిటింగ్ లెక్క అనిపిస్తుంది అంటుండు, కానీ వామిటింగ్ వస్తలేదు. అతనికి వంశపారంపర్యంగా ఏం లేదు. ఒక సిగరెట్ అలవాటు ఉండేది, బీడీల అలవాటు, అంతేకాని ఇంకా వేరే ఏ అలవాటు లేదు, వంశపారంగా లేదు. ఇతనికి అన్ఎక్స్పెక్టెడ్ ఒకరికే వచ్చింది మా కుటుంబంలో. దాని గురించి ఆలోచిస్తున్న టైంలో ఈ యొక్క పునర్జన్మ గురించి మా బంధువుల ద్వారా తెలిసింది. తెలిస్తే మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ డాక్టర్ గారితో కన్సల్టెంట్ చేసుకొని చూసినాక ఆ తర్వాత రిజల్ట్ తెలుస్తుంది. అతను మంచిగుంటే చాలన్న ఉద్దేశంతో వచ్చామండి. 4 రోజులు అయింది యాక్చువల్గా మొదలుపెట్టి. నెక్స్ట్ నుంచి చూడాలి.